సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన తెలుగుదేశం పార్టీ గుండాల యొక్క దాడిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. అంతే దాడి చేయడమే కాదు, అక్కడ ఉన్న సిబ్బందిని ఒకటో ఇద్దరినో కూడా పార్టీ కార్యకర్తలను కూడా గాయపరచడం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే పోలీస్ శాఖని కూడా, ఎందుకంటే సీసీ కెమెరాల్లో పూర్తిగా కూడా రికార్డ్ అయి ఉన్నాయి, వెంటనే వారిని గుర్తించి వాళ్ళని కఠినంగా కూడా శిక్షించాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా అరాచక శక్తులకు అనేది కూడా ఎక్కువ కూడా శక్తులకు అనేది తావు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ గారు ఈ రోజైతే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అరాచక శక్తులను కూడా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు అనేది కూడా రాష్ట్రమంతా కూడా జరుగుతున్నాయి. ఈరోజు వాళ్ళకి భయం అనేది కూడా లేదు. ఎన్నికల్లో ప్రజలను అందరినీ కూడా నమ్మించి ఓట్లు వేసుకొని అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలుపరచకపోగా వారిని ప్రశ్నిస్తే లేకుంటే మంచి చేయమని చెప్పి అడిగితే చాలు వారిపైన దాడి చేయడం అనేది కూడా చాలా దుర్మార్గమైన చర్య. ఎంత చేస్తున్నాం ఇప్పటికైనా కానీ వెంటనే కూడా దీన్ని ఖండించేది కాదు. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాన్ని తావు కూడా లేదు. అదే మేము అధికారంలో ఉన్నప్పుడు అనుకుంటే కూడా మీరు అధికారంలోకి వచ్చిందిరా. కాబట్టి మేము అనేది కూడా ప్రజాస్వామ్య పద్ధతి అనేది ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నాం. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించినాము. కాబట్టి అధికారంలో ఉన్నా కూడా మీరు ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం మీరు అధికారంలోకి వచ్చినారు. దాన్ని మర్చిపోకూడదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి, అలాగే కూటమి నాయకులందరికీ కూడా నేను కూడా ప్రత్యేకంగా కూడా మనవి చేస్తున్నాను. అలాగే ఈరోజు మీ అందరు కూడా అంటున్నారు, ఈరోజు మీరు ఏ విత్తనం అనేది కూడా నాటితే అది మహావృక్షమై కూడా తెస్తుంది. భవిష్యత్తులో తప్పకుండా కూడా మీ అందరికీ కూడా అటువంటి గుణపాఠం అనేది కూడా చెప్తారు. ప్రజల చేతనే ప్రజలే చెప్తారనేది కూడా ఖండిస్తాము. ఇప్పటికైనా కానీ వెంటనే వాళ్ళందరికీ కూడా ఖండిస్తాం. ఎవరు ఇటువంటి దానికి ఎవరు కానీ ఈ దాడులకు కానీ లేకపోతే మీకు అధికారం ఉంది అని చెప్పేసి, తర్వాత పోలీసు వ్యవస్థ అనేది కూడా వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయని చెప్పేసి, మీ గుప్పెట్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళని ఎలా ఉపయోగించుకుంటున్నా కూడా మేము ఎవరు కానీ భయపడే ప్రశ్నే లేదు. దాంట్లో ఈ గూండాలకు కానీ మీ దౌర్జన్యాలకు కానీ మీ అధికారికి ఎవరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేవాడు ఎవరు కానీ భయపడరు. మీ కింద కూడా మళ్ళీ కూడా గుణపాఠం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. నేను ఒకటే పోలీస్ శాఖని చెప్తున్నాను, మీరందరూ కూడా జీ హుజూర్. ఈరోజు అధికారం పార్టీ చేసే ఆగడాలకి దౌర్జన్యాలకి జీ హుజూర్ అంటున్నారు. కాబట్టే వీళ్ళు ఇలాగా రెచ్చిపోయి మాకు అధికారం ఉందని చెప్పి ఇవన్నీ కూడా చేస్తానని చెప్పేసి కూడా పోలీస్ శాఖ కూడా దీనికి